ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడైన వార్త విమానంలో 200 మంది ప్రయాణికులు ప్రమాదంలో ప్రాణాలు. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాము. మరో ఘోర విమాన ప్రమాదం అయితే త్రుటిలో తప్పింది. ఏమాత్రం చిన్న మిస్టేక్ జరిగినా 200 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. అంత దారుణమైన ప్రమాదాన్ని పైలట్లు అత్యంత అప్రమత్తంగా అయితే కనుక తప్పించారు. ఇక్కడైతే చూస్తున్నారు కదా, విమానం చక్రం అయితే కనుక ఊడిపోయింది. టేకాఫ్ సమయంలో విమాన చక్రం ఊడిపోవడంతో పైలట్లు అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ షాకింగ్ ఘటన అమెరికాలోని ఒర్లాండో అంతర్జాతీయ విమానాశ్రయంలో యునైటెడ్ ఎయిర్లైన్స్కి చెందిన విమానానికి చోటు చేసుకుంది. సుమారు 200 మంది ప్రయాణికులు, పైగా అందరూ వారితో పాటు 6 సిబ్బందితో శాన్ ఫ్రాన్సిస్కోకు బయలుదేరాల్సినటువంటి బోయింగ్ 757-200 విమానం రన్వేపై టేకాఫ్ అవుతున్న సమయంలో దాని ముందు చక్రం ఊడిపై దూరంగా ఎగిరిపడింది. మెకానికల్ గ్లిచ్ కారణంగా జరిగిన ఈ యొక్క హఠాత్ పరిణామాన్ని గమనించిన పైలట్లు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని క్రాష్ ల్యాండింగ్ ప్రమాదం నుంచి క్షణాల్లో తప్పించారు. సాధారణంగా విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో అత్యంత వేగంగా అయితే వెళ్తూ ఉంటుంది. ఆ టైంలో కంట్రోల్ చేయడం అనేది కూడా చాలా కష్టం. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత అందులో ప్రయాణికులందరినీ కూడా ఎటువంటి గాయాలు కాకుండా సురక్షితంగా కిందకి దించారు. రన్వేపై విమాన చక్రం ఊడిపడుతున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ FAA విచారణకు ఆదేశించింది. విమాన నిర్వహణలో లోపాలు ఉన్నాయా లేదా అనే కోణంలో ఇప్పుడు అధికారులు ప్రస్తుతం దర్యాప్తు అయితే చేస్తున్నారు.